ఉన్నాను అంటే చూసినాను. అబ్బాయి ఎముకలు స్పెషలిస్టు చూసి, అమ్మ నీకు ముచ్చిముద్దల ఎముకలో ఎక్కువ గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్లో నుంచి కండ బయటకు వచ్చి ఆ కండ నిన్ను ఒత్తుకుంటుంది, ఎడ్ చేస్తావు, ఒకదాని వస్తాయి, ఎవరన్నా ఉన్నారా లేరు ఉన్నారు కానీ నన్నుగా చూసేవాళ్ళు అయితే నాకు ఎవరు లేరు నాయన. అటైతే మందులు ఇస్తాను, వేరే డాక్టర్ వస్తాడు, ఆయన చూపిస్తాను, నేను ఆయన వల్ల ఏదన్నా కానీ అయితే చూద్దాం, నేను నాకు 10 రోజుల తర్వాత కనబడాను. మాత్రలు వేసుకుంటేనే ఆ నొప్పి నన్ను కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది, వేసుకోకపోతే అసలు నన్ను నేనుగా ఉండలేకపోతున్నా. నొప్పికి తల ముచ్చి ముందులో నుంచి తలలోకి వచ్చి అసలు నొప్పి జడేసుకునే చోట్లో నుంచి అంతా తిప్పుకుంటుంది నొప్పి. నొప్పికి తట్టుకోలేని పరిస్థితి. మళ్ళీ తల ఉంచుకొనే 9 గంటల సేపు మిషన్ కుట్టాలి. ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా సెలవు పెట్టను నేను. సెలవు నాకు ఇచ్చి నా స్థానంలో ఇంకొక ఆపరేటర్ పెట్టడానికి 600 మంది ఉన్నారు. అయితే నాకు జీతం తగ్గితే నాకు ఎగేదానికి నాకు ఎవరు లేదు. అదే నా ముఖ్యమైన బలహీనత. అందుకని నేను అసలు సెలవే పెట్టను. ఇప్పుడు ఆరాధన జరుగుతూ ఉంటే మన పాస్టర్ గారు వాక్యంలో నుంచి ఆయన 38 సంవత్సరాలు బెతస్తా కోనేరు దగ్గర ఉన్న అతన్ని లేపినాడు. ఆ రోజున్న బలం ఈ రోజుకి దేవుడికి తగ్గిపోలేదు అని చెప్పి బాగా పరిశుద్ధాత్మతో ఆరాధించేటప్పుడు నాలో ఏదో తాకి ఆ రోజు ఆ నొప్పి నాలో నుంచి నా కళ్ళ ముందరే ఏదో వెళ్ళిపోయింది నాలో నుంచి వెళ్ళిపోయింది. ఇంకంతే ఆ తర్వాత తలకాయ నొప్పి నేను అనుకున్నాను, నేను చచ్చిపోయేదాకా ఈ నొప్పి నాకు రాకూడదు అని కాదు, రాదు అంతే. ఇవాళ వస్తుందేమో అన్న డౌట్ అయితే నాకు లేదు. ఇంకా రాకూడదు, ఇంకెప్పటికి రాదు అన్న ఉద్దేశం నాకు వచ్చేసింది. అయితే నా తల కొంచెం నీరసంగా ఉంటుంది, ఎక్కువగా నీరసంగా ఉంటుంది. తల ఉండాల్సినంత యాక్టివ్గా లేదు. అది కూడా దేవుడు తీసేస్తాడు. అంటే కొంచెం ఉంది కొంచెం లేదు అనే దానికి ఆయన ఒక్కసారి చేయేస్తే ఇంక అందులో బలహీనత కనబడదు. దేవుడు ఒక్కసారి చేయేస్తే ఇంకా బలహీనత కనబడదన్న ఆలోచన ఎప్పుడూ కనబడదు, ఎప్పుడూ ఉండదు నాకు. నేను అప్పుడు కూడా వర్తమానం ఎరగలేదు. నాకు గర్భసంచిలో ప్రాబ్లం అయితే ఒక 5-6 మంది డాక్టర్లు, లేడీ డాక్టర్లు చిన్నగా ఇట్లా నన్ను ఎందుకంత లెక్కలేక చేస్తున్నావు, ఎందుకు చేస్తావు నువ్వు, నీ క్యాన్సర్ వస్తుంది, నీ గర్భసంచిలో రక్తం ఉంది అని చెప్పి